మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఖరీదైన మందులే వాడక్కర్లేదు. సరైన జీవన సరళి, సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలము. ప్రతిరోజు మన వంటింట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజు 2 వెల్లుల్లి రెమ్మలు తినడం వల్ల క్యాన్సర్ మరియు ఎన్నో రకాల జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలము. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ క్యాన్సర్ రకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. వెల్లుల్లిని దంచి పాలల్లో మరిగించి తాగడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. వయసు పైబడడాన్ని కూడా తగ్గిస్తుంది. మనకి కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. చర్మ సమస్యలను కూడా ఇది నివారించగలదు. ఎముకలు బలంగా ఉండేలాగా, గుల్లబారిన ఎముకలను దృఢంగా చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. రక్తం గడ్డకట్టనివ్వదు. రక్తాన్ని పలుచగా మారుస్తుంది. మలబద్ధక సమస్య ఉండదు. మైగ్రేన్ తలనొప్పిని ఇది నివారిస్తుంది. కానీ వెల్లుల్లి ఆరోగ్యానికి మంచి ఔషధం అనిపించిన రోజు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల చిన్నగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న అల్లిసిన్ శిల్ప సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంచినా ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట పెరిగే అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి వెల్లుల్లి అజీర్తిని కలిగిస్తుంది. అలాగే విపరీతంగా వెల్లుల్లిని తినడం వల్ల నోటి దుర్వాసన కూడా రావచ్చు. శరీరం వాసన కూడా పెరగవచ్చు. రక్తాన్ని పలుచబడి చేసే రక్షణ దీనికి ఉండడం వల్ల రక్తస్రావం ఎక్కువగా అయ్యేవాళ్ళు కూడా ఈ వెల్లుల్లిని తినడం తగ్గించాలి. కొందరికి వెల్లుల్లి అలర్జీ నుండి దద్దుర్లు, దురదలు వస్తాయి. రక్తపోటు మందులు వేసుకునేవారు ఎక్కువగా తింటే రక్తపోటు పడిపోవడం అంటే లో బీపీ వచ్చేయడం లాంటివి రావచ్చు. కాబట్టి రోజుకి 2 వెల్లుల్లి కంటే ఎక్కువ వెల్లుల్లి తినకూడదని డాక్టర్లు చెప్తారు. ముఖ్యంగా వెల్లుల్లి ఆయుర్వేదంలో ఎంతో గొప్పగా ఉపయోగిస్తారు. చెవిపోటు బాగా వచ్చినప్పుడు మనకి చెవిలో వెల్లుల్లిని దంచి కొంచెం నువ్వుల నూనెలో మరగబెట్టి దాన్ని మనం చెవిలో వేసుకుంటే చల్లారిన తర్వాత మన చెవి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక్కోసారి ఉదయాన్నే మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. అది కూడా ఒక పక్కనే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ వెల్లుల్లి రవ్వను తీసి సగం వరకు తుంచి ఆ తలనొప్పి వచ్చిన చోట కొంచెం అదిమి పట్టుకుంటే మనకి ఆ తలనొప్పి నుండి నివారణ కలుగుతుంది. ఒక్కోసారి తేలు, జెర్రీ కుట్టినప్పుడు ఎక్కువగా మంట, నొప్పిగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మ ఒకటి తీసి దాన్ని సగం వరకు కట్ చేసి దాన్ని ఆ కుట్టిన చోట మనం స్క్రబ్ చేస్తే ఆ మంట నుండి ఉపశమనం కలిగి మనకి దాని నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబును కూడా ఇది నివారిస్తుంది. కంటి వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. హై కొలెస్ట్రాల్ను కూడా ఇది తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ నయం చేయడంలో సహాయపడుతుంది. పేగు రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తుంది. మొటిమలను కూడా ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. పథ్యం చేసే వాళ్ళు కూడా దీనిని తింటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంతవరకు ఈ ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్లో ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మీరు దయచేసి దీన్ని మాకు కామెంట్ చేయగలరు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.